సార్ ఆడదాం ఆంధ్ర మనం ఎన్నికల ముందు నుంచి ఎన్నికల తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారమైన అంశం అది. ఇందులో రోజా గారి పాత్ర ఉంది, ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఉంది. 125 కోట్లు పెద్ద ఎత్తున కొట్టేశారు, అవేవో ఫండ్స్ తరలించారు. ఎన్నికలకు ముందు కాబట్టి ఓట్ బ్యాంక్గా దీన్ని మార్చుకోవాలని చెప్పి యువకులందరినీ అట్రాక్ట్ చేయడానికి ఇది పెట్టారు. నాసిరకం కిట్లు ఒకటి కాదు రెండు కాదు సార్, విపరీతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఇప్పుడు రోజా గారికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఒకటి తయారు చేసిందట, అది ప్రభుత్వం ముందు పెడుతున్నారట. ఏ క్షణమైనా రోజా గారికి నోటీసులు ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చని ప్రచారం. ఆడదాం ఆంధ్రాలో తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి, అసలు తప్పులు జరిగినాయి అంటారా? అంటే ఈరోజు ఆ నివేదిక ఇస్తారన్నారు, ఇప్పటికి ఇంకా ఇవ్వలేదు, సాయంత్రం లోపల ఇస్తారని తెలీదు. 110 కోట్లు దాని బడ్జెట్. అప్పుడు అది సరిగా అమలు జరగలేదు, శ్రద్ధ చూపించట్లేదని, ఈవెన్ అధికారుల మధ్య కూడా సమన్వయం లేదని దాన్ని మార్చి, అధికారులను కూడా మార్చి అదనపు బాధ్యతలు ఇవన్నీ అప్పగించారు. ఒక విచారణ కమిషన్ వేశారు. భూమా అఖిలప్రియ కూడా అప్పుడు ఈ విషయంలో చొరవ తీసుకున్నారు ఎక్కువ. అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో ఆయన శాప్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీకి, మేము క్రీడా టూరిజం శాఖ మంత్రి కదా. సో అప్పుడేమో అన్ని చోట్ల ఆడించడం చాలా మంచిది, ఇలా చాలా ప్రచారం అయినప్పటికీ నాసిరకం ఇవి కొన్నారు, అసలు లేనిపోయిన బిల్లులు చూపించారు, ఇదంతా మోసం జరిగింది అని ఆరోపణలు. దాని మీద విచారణ కమిషన్ నియమించడం. ఆ కమిషన్ అయితే 30-40 కోట్ల మధ్యలో ఇది ఉందని తేలిచ్చింది అని చెప్తున్నారు. నివేదిక పూర్తిగా బయటకు వస్తే కానీ మనకు అర్థం కాదు. ఇంకా చెప్పారా, లేదా ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి అని వాళ్ళు ఏమైనా సిఫార్సు చేశారా? ఇందులో రోజా, సిద్ధార్థ రెడ్డి ఇద్దరు దీనికి అవుతారు. రోజాను వెంటనే అరెస్ట్ చేస్తారు. వాళ్ళ టార్గెట్స్లో ఇంతవరకు రోజా దగ్గరికి వెళ్ళలేదు కదా ఏ కేసులో కూడా. ఇప్పుడు పేరునాని లేదా కొడాలని, వల్లభనేని వంశీ, ఇలా వివిధ దశల్లో అనేక మంది మీద చర్యలు తీసుకున్నారు. కేసులు ముందు వెనక అవుతున్నాయి. అంటే ఈరోజు వార్త ఏంటంటే రోజా సోదరుడు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందండి సార్. కుటుంబ సభ్యులను పెట్టొచ్చాము. ఇప్పుడు పేర్లు ఎవరెవరు ఉన్నాయి, ఎవరు ఏం పాత్ర నిర్వహించారు, మనం నివేదిక బయటకు వచ్చాక మనకు కొంత అది తెలుస్తుంది, కనీసం వివరాలు వచ్చాక. కానీ తీవ్రమైనది అవకతవకలు జరిగాయన్నది. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కోట్లతో ముడిపడిన వాటిలో ఇట్లాంటివి జరుగుతాయి. ఎవరికి ఇప్పుడు ఏమీ పెద్ద సందేహాలు ఏం లేవు. కానీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏమంటే, అదనంగా అది టీడీపీ వాళ్ళకు కూడా ప్రద్యుమ్న అనే ఒక అదనపు కార్యదర్శి ఉన్నాడు. ఈ ప్రద్యుమ్న అనే ఆయనను చంద్రబాబు వచ్చిన తర్వాత సీఎంఓ వైపు తీసుకుంటే, ఈయన అప్పుడు అంతకుముందు జగన్ హయాంలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నాడు, లేకపోతే ఈయనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఈయన ఎలా తెస్తారు అని విపరీతంగా ట్రోల్స్ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు. ఈ ప్రద్యుమ్న ఈ ఆడదాం ఆట సమయంలో ఆయన, ఆడుదాం ఆంధ్ర సమయంలో ఆయన సమన్వయకర్తగా వ్యవహరించారు. మరి ఆయన ఇందులో పెట్టారా లేదని వీళ్ళు, మరి ఎవరెవరి పేర్లు పెట్టారు మీరు అన్నట్టుగా, తమ్ముడు ఉన్నాడా, ప్రద్యుమ్న ఉన్నాడా, ఇవన్నీ మనం చూడాలి. కానీ ఒకటైతే నిజం, నివేదిక రాగానే అరెస్ట్ చేస్తారా, దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాని మీద ఒక ఛార్జ్ షీటు ఇవేవో తయారు చేయాలి కదా. కాబట్టి వారెంట్ కూడా ఇష్యూ కావాలి, సమన్స్తో వెళ్ళాలి, సిట్ పెడతారా, ఇవన్నీ మనం చూడాలి. కానీ రోజా వైపు, రోజా అరెస్ట్ వైపు ప్రభుత్వం నడుస్తుందనేది చాలా స్పష్టం. ఈ మధ్య ఆమె మాట్లాడిన అంశాలు కూడా కొన్ని, మొదటేమో ఆమె మీద మాట్లాడారు, ఆమె మనం కూడా ఖండించం బాగాలేదు ఇదని. కానీ ఆ తర్వాత ఆమె చాలా మాట్లాడారని, ముఖ్యంగా ఈ ఆనం వెంకటరమణారెడ్డి ఇలాంటి వాళ్ళు, ఆయనే ముఖ్యంగా అక్కాన్ని ఇలా మాట్లాడవచ్చు కానీ అలా మాట్లాడవచ్చు అని ఆయన ఇంకా చాలా తీవ్రంగా మాట్లాడడం. ఒక విధంగా టీడీపీ వర్గాలు ఆమె తమ మీద చేసిన దాడికి తగిన ఎదురు దెబ్బ తీయాలి, లేదా ఇంకా చెప్పాలంటే గుణపాఠం నేర్పించాలి, ప్రతీకారం తీర్చుకోవాలని దీంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సహజంగా ఈ నివేదిక కూడా ఒక అస్త్రంగా మారుతుంది. కాబట్టి ఈ ఆడదాం ఆంధ్రతో రాజకీయ లీగల్ అస్త్రాలు ఎలా ఎలా వాడతారో మనం చూడాలి. అది ఈరోజు జరగవచ్చు, లేదా రేపు ఎల్లుండి అయినా కావచ్చు. వాళ్ళు నివేదిక వచ్చాక ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు, వాళ్ళు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాల మీద ఆధారపడి. కానీ చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో కూడా టెన్షన్ అయితే క్రమంగా కొంతకాలంగా, పాత చిత్తూరు జిల్లాలో, ఇప్పుడు జిల్లాలు కూడా పెంచుతూ ఉంటున్నారు కదా, టెన్షన్ అది అయితే పెరుగుతుంది. ఆ క్రమంలో రోజా కావచ్చు, భువన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే లోపల ఉన్నాడు. ఈ టార్గెట్ అన్నది బాగా పెరుగుతున్న మాట మాత్రం నిజం.